హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మినీ బ్లాగ్ అయితే చూద్దామండి. పొద్దున్నే లేవగానే హాట్ వాటర్ కాసుకొని తాగుతున్నారు. టైలరింగ్ చేసేవాళ్ళు రోజు హాట్ వాటర్ కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి మజ్జిగ కానీ టెంకాయ నీళ్ళు కానీ ఏ ఒకటి తాగుతూ ఉండాలండి. లేకపోతే దీనివల్ల వచ్చే సమస్యలే ఎక్కువ. ముందు నేను దీనివల్ల పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి. నాకు కుట్టేటప్పుడు తెలియట్లేదు కానీ ఉదయాన్నే లేస్తాం కదా, అబ్బా అంత హీట్ అయిపోతుంది బాడీ, అసలు అర్థం కావట్లా. అందుకని పొద్దున్నే వేడి నీళ్ళు అయితే కొంచెం రిలీఫ్గా ఉందండి. నాకు ఇంతకుముందు చికెన్ తిన్నా కూడా నాకు అంతగా అనిపించేది ఏం లేదండి. ఎప్పుడో 2 డేస్కు అట్లా వేడి నీళ్ళు తాగేది. ఇప్పుడు మాత్రం భయంతో రోజు కాసుకొని తాగుతున్నా. మరి ఈరోజు నాకు ఇచ్చారు కదా 42 పావడాలు, అవన్నీ కుడదామని తీసుకుంటున్నానండి. నిన్నైతే 12 కుట్టేశాను. నేను సాయంత్రము 2 గంటలు కుట్టేశా. నాకే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఉండే కొద్దీ పని ఫాస్ట్గా అవుతుంది కదా. నెక్స్ట్ సరే రేపు కుడదామని చెప్పి సండే అంట, ఈరోజు సండే అనమాట. సండే కుడదామని తీసుకున్నా. మిషన్ కూడా రెడీ చేస్తున్నానండి. ఇంకా ఆయిల్ వేసి దారపుండ అన్నీ సర్దుకోవాలి కదా, బాబీలను దారం ఎక్కించుకోవాలి. అలాగే ఒక సిస్టర్ అడిగిందండి, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉంటాయా చెప్పండి అక్క, ప్లీజ్ హెల్ప్ మీ అని. హైదరాబాద్లో ఉంటాయో లేదో కానీ వీళ్ళు తెప్పించేది మాత్రం మాకు వర్క్ ఇస్తారు కదా, ఆ అన్నలు తెప్పించేది మాత్రం చెన్నై నుంచి అని చెప్పారండి. ఇంకా మీకేమైనా మీరు ఎవరైనా బిజినెస్ ఇలా చేయాలనుకుంటే నేను కనుక్కొని చెప్పమంటే నేను మీకు చెప్తాను. మీకు ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి నేను వీడియో అయితే చేస్తాను. అలాగే వీళ్ళు కటింగ్ చేసేటప్పుడు పావడాలని కటింగ్ చేస్తారు కదండి, ఆ కటింగ్ కూడా ఒక్కసారి అంటే వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి ఇంతని కొలత వేసుకునేది. వాటిని ఇట్లా ఒకటేసారి 30 పీసెస్ దాకా కట్ అవుతాయి అంటండి. ఈ వీడియో కూడా నేను అన్నని అడిగి పెట్టాలనుకుంటున్నాను. మరి మీకు చూసి ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకా మధ్యాహ్నంకి పులావ్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. పులావ్ అంతా నేను వీడియో అయితే తీయలేదు, అక్కడక్కడ కొంచెం క్లిప్పుల్లాగా తీసానండి. ఇంకా మధ్యాహ్నంలోకి మాకు ఇదే లంచ్లోకి. ఇంకా మా ఆయనేమో 2కి వస్తా అన్నాడు, వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తాలే అని చెప్పాడు. ఇంత లోపల మాకు ఆగలేదు చూస్తుంది కదా, అందుకే పిల్లలకి నాకు ముందు పిల్లలు పెట్టేశాను, వాళ్ళు తినేశారు. ఈ లోపల నాకు కూడా పెట్టుకొని ఈ పని చూసేసుకొని తర్వాత మళ్ళీ మిషన్ కుడదాంలే అని చెప్పి ముందైతే దీంట్లోకి నంచుకోవడానికి నిమ్మకాయ ఊరగాయ ఉంది కదండి, ఆ నిమ్మకాయ ఊరగాయ వేసుకొని ఇంకా తినేస్తున్నా. రోజు ఫుడ్ వీడియోలు తీయాలని అనుకుంటా ఉండానండి, కానీ టైం అనేది నాకు అసలు సెట్ కావట్లా. 6 దాకా ఇంకా దీని మీదనే ఉంటున్నా. ఎప్పుడు మనం అసలు యూట్యూబ్లో సక్సెస్ అవుతామో లేదో కానీ కనీసం ఒక పని అనేది నిలబెట్టుకోవాలి కదా. అందుకే 6 దాకన్నా ఒక 30 అన్నా కుట్టగలిగామనుకో మన ఖర్చులకు వస్తాయి కదా. అందుకని నేను ఇంకా మిషన్లోనే దిగిపోయా. ఏదో ఒక చిన్న ఆశగా యూట్యూబ్ అనేదే చేస్తున్నా. నేను పొద్దునంతా అక్కడక్కడ వీడియోలు తీసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈవినింగ్ కల్లా నా పని అయిపోద్ది కదా, అది మిషన్ వరకు అన్నీ మార్చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ వీడియోలన్నీ నైట్ 9కి 10కి అప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి నైట్కి డౌన్లోడ్ పెడితే రేపటికి టైం పెట్టేసామనుకో అది రేపు పొద్దునకి 8 కల్లా రెడీ అవుద్దండి. అదే వీడియో అప్లోడింగ్కి ఇద్దో అండి. ఈరోజైతే పావడాలన్నీ కుట్టేశాను. మిషన్ అయితే కొంచెం రిపేర్ వచ్చిందండి నాకు. అంటే దారకుండా ఉంది కదా, అది కొంచెం ఇరుక్కోబోయింది. ఇంకా పని ఆ వర్క్ అదే ఆ మిషన్ని ఇంకా చెయ్యాలి. ఈ లోపల ఈ పావడాలు వాళ్ళు వీళ్ళు అటు ఇటు తొక్కుతారని ముందు వీటిని సర్ది పెట్టేసుకుందామని అన్నీ ముందేసుకొని మర్చేస్తున్నానండి. మరి మీకు కుకింగ్ వీడియోలు కావాలా లేదా ఇలా టైలరింగ్ వీడియోస్ కావాలా? ప్లీజ్ కామెంట్ అయితే చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్